హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంట్లో ఐస్ శివలింగం అనేది మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ 2 కప్పులు 1 గ్లాసు తీసుకొని దాంట్లో వాటర్ నింపేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక నైట్ అంతా పెట్టేస్తే ఇదిగోండి ఇలా ఈ విధంగా ఐస్ క్యూబ్స్ అనేది తయారవుతుందండి. మనం ఈ ఐస్ క్యూబ్ చూడండి మనకి ఎలా ఉందంటే విభూది కలర్లో ఉంది కదండి, అది అలా రావాలి అని అంటే మనం వాటర్లో క్యూబ్స్ పెట్టేటప్పుడు వాటర్లో డీప్ ఫ్రీజ్లో పెట్టేటప్పుడు కొంచెం కాజులు అనేది మిక్స్ చేసి పెడితే మనకి ఇదిగోండి ఈ విధంగా విభూది కలర్లో అనేది వస్తుందండి. ఫస్ట్ 1 కప్పు తీసుకొని దానికి ఆపోజిట్లో వేరొక కప్పులో ఉన్న ఐస్ క్యూబ్ని పెట్టేసి ఆ తర్వాత పైన గ్లాస్ పెట్టేసానండి. ఇదిగోండి శివలింగం చూడండి చక్కగా ఎంత బాగా అనిపించిందో. నాకైతే బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ చూడండి పసుపు కుంకుమ అలాగే గంధం పెట్టేసి విభూది పెట్టేసి ఇది చూడండి ఇంక బిల్వపత్రము అలాగే విభూతితో అభిషేకం చేసాము. ఆ తర్వాత వచ్చి పాలతోటి ఇంకా మనకి ఎలా ఈ ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ఫలితం అనేది ఉండిద్దండి. అవి చూసుకొని ధనప్రాప్తి కోసం వచ్చి షుగర్ తోటి తేనెతోటి ఇట్లా ఒక్కొక్క అభిషేకం చేస్తే ఒక్కొక్క ఫలితము ఇంట్లోనే మనం అన్ని అభిషేకాలు చేసుకొని చక్కని ఫలితాన్ని పొందొచ్చండి. ఈ విధంగా మీరు ఐస్ శివలింగం అనేది చేసుకొని చెయ్యండి. వీడియో ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ఈ విధంగా శివలింగం చేసుకొని పూజ చేసుకోండి. కమ్మగా మనం అందరం ప్రశాంతంగా మన ఫ్యామిలీ తోటి కూర్చొని హాయిగా ఇంట్లో చేసుకోవచ్చు అండి. ఈ శివలింగం చేసింది నేను కార్తీక మాసంలో లాస్ట్ రోజండి. ఇలా చేసుకొని అభిషేకం చేసుకొని ఎంతో చక్కగా అనిపించింది. మీతో షేర్ చేయాలనిపించి చేశాను. ఒకసారి మీరు కూడా ఇలాగే చేసుకోండి. అలాగే కార్తీక మాసంలో ఇంకా కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ వచ్చి శివరాత్రి రోజు ఇలా మనం చేసుకోవచ్చండి. ఇంట్లోనే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాలేకపోతారు టెంపుల్కి, అది వాళ్ళు కూడా చక్కగా ఇంట్లో అన్నిటితోటి అభిషేకం చేసుకోవచ్చండి. ఇదిగోండి షుగర్ తోటి పాలతోటి అలాగే నేను గంధం నీళ్ళు పూలతోటి అన్నీ మనము ఎన్ని అభిషేకాలు అయితే చేస్తామో ఆ లాస్ట్కి వచ్చేసరికి వాటర్ అనేది కంపల్సరీ వేసి అభిషేకం అనేది పూర్తి చేయాలండి. ఆ తర్వాత మనము పూజ చేసేసి హారతి ఇచ్చేసుకొని మనము ఈ శివలింగం అనేది బాగా కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ అనేది ఎవ్వరు తొక్కని ప్లేస్ అండి. అంటే తులసి చెట్టు కానీ ఇంకేదైనా చెట్టులో కానీ నీళ్ళు అనేది ఎవ్వరు తొక్కకూడదండి. మనం పూజ చేసుకున్నాం కదా, చూడండి ఎంత మంచిగా ఉందో. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేస్తారని నేను ఈ వీడియో పెట్టాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.